ఎట్లో మనకి ఇంకా ఎగ్జామ్కి 31 తారీఖు దాకా టైం ఉంది. అగ్రికల్చర్ లెసన్లో ఉన్నటువంటి 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి 8 మార్క్స్ చూసుకుందాం. ఓన్లీ క్వశ్చన్స్ అందరూ చెప్పేస్తూ ఉన్నారు యూట్యూబ్లో లక్షల మంది, కానీ నేను అట్లా కాదు, ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ క్వశ్చన్, ఎన్లిస్ట్ ద వేరియస్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్ యొక్క అంటే పంటను ఎట్లా పండించాలని చెప్పేసి ఫార్మర్స్ కోసము గవర్నమెంట్ ఏమేమి పనులు చేసింది అని క్వశ్చన్ కదా. ఇప్పుడు ఆన్సర్ చూసుకుందాం. మనకు దీంట్లో దాదాపుగా 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి 9 పాయింట్స్ ఇవన్నీ కూడా రాయాలనుకుంటాం. ఫస్ట్ ఏమంటే మీరు సబ్ హెడ్డింగ్ పెట్టాలా, ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏమి, జమీందారీ సిస్టమ్ తీసేసి ల్యాండ్ సీలింగ్ లాస్ పెట్టేసి తర్వాత ఏమి ఆ ల్యాండ్ కలిగి ఉండే వ్యక్తికి ప్రొటెక్షన్ కల్పించింది ల్యాండ్ రిఫార్మ్. సెకండ్ ఏమి, గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏమి, హెచ్వైవి సీడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే హైగా ఈల్డ్ ఇచ్చే వెరైటీ సీడ్స్ దానిని ప్రజలకు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే బోర్వెల్స్ వేయడం, తర్వాత పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ యొక్క అవేర్నెస్ తేవడం జరిగింది. నెక్స్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఈ యొక్క పంటని ఏదైతే పండిస్తున్నారో ఆ పంటకి రైతుల కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ అని పెట్టడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ అగ్రికల్చర్ పాలసీ అనేది కూడా తేవడం జరిగింది. అంటే ఏమంటే వాళ్ళు ఏమంటే అగ్రికల్చర్ ఏదైతే ఉందో అది పెంచాలనుకున్నారో అది కూడా ఎటువంటి హానికరం అంటే ఎన్విరాన్మెంట్కి హాని కాకోకుండా ప్లస్ రైతులకి గిట్టుబాటు అంటే ఎక్కువ ఖర్చు కాకుండా చేయాలనుకున్నారు. తర్వాత ఏమంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏవైతే మారుమూల పల్లెటూర్లు ఉన్నాయో అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అంటే వర్క్ ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ మీద కూడా వాళ్ళు పనిచేయడం జరిగింది. ఇంకోటి కేంద్రం నుంచి వచ్చేది మనకు కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమంటే ఈ యొక్క పంట కోసం పండించడం కోసం రైతు ఎప్పుడన్నా కానీ క్రెడిట్ కార్డు డబ్బులు తీసుకోవచ్చు, పంట వచ్చాక కట్టేయచ్చు. ఇది 5వ పాయింట్. 6వది ఏమి, ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏమంటే ఈ యొక్క ఫార్మర్స్కి కొద్ది శాతం సహాయం చేసేది. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అంటే స్టేట్స్కి అగ్రికల్చర్ కోసం తేవడం జరుగుతూ ఉంది, ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బు. తర్వాత 8వ పాయింట్ నేషనల్ మిషన్ ఆఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్. వీళ్ళు ఏమంటే క్లైమేట్కి ఈ అగ్రికల్చర్కి సంబంధం ఏర్పడేటట్లు చేయడం జరుగుతూ ఉంది. సోషల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అంటే ఏమంటే ఫార్మర్స్కి సాయిల్ ఫర్టిలిటీగా ఉందా లేదా, ఫర్టిలైజర్ ఎంత శాతం వాడాలా, లేకుంటే మాన్యూర్ ఎప్పుడు కలపాలా, ఎన్ని రోజులకి ఏది వెళ్ళా అని తెలుసుకోవడం కోసం ఈ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అది నేను తప్పగలుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది నేను మీకు చెప్పడం వల్ల నాకు కూడా వచ్చేస్తుంది ఆన్సరు. రేపు పొద్దున్న మీరు విన్నారంటే మీకు కూడా వచ్చేస్తుంది, అంత ఇంకేంలే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ వల్ల ఇండియాకి ఏం ప్రయోజనం ఉంది. ఫస్ట్ వన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అగ్రికల్చర్కి 50% ఇండియాలో ఉండే 50% మంది అంతా కూడా అగ్రికల్చర్లో పని చేసుకుంటూ బతుకుతూ ఉండేవాళ్ళే. ఇదే మనకు జీవనాధారం వాళ్ళకందరికీ కూడా. ఫస్ట్. సెకండ్ వన్ ఏమి, కాంట్రిబ్యూషన్ టు జీడిపి. ఈ యొక్క జీడిపికి డబ్బులు ఎక్కువ వస్తూ ఉన్నట్టు దానికి కారణం అగ్రికల్చర్ వల్ల. ఇది ఎకనామిక్ స్టెబిలిటీ కూడా ఇస్తుంది మనకు అగ్రికల్చర్. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ. అగ్రికల్చర్ వల్ల మనకు మన దగ్గర ఫుడ్ ఎప్పుడు మనకి అందుబాటులో ఉంటుంది. తర్వాత ఏమంటే మనకు నీడ్స్ తీరాక మళ్ళీ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత వేరే వాళ్ళ మీద ఆధారపడి అక్కడి నుంచి ఆహారం తెచ్చుకునేది కాక మనమే పండించుకునేటట్లు ఉంటుంది. నెక్స్ట్ రా మెటీరియల్ ఫర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నదో దానికి కొన్ని రా మెటీరియల్ కావాలి, అవన్నీ కూడా మనకు అగ్రికల్చర్ నుంచినే వెళ్ళిపోతాయి. తర్వాత ఏమి, ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ అంటే వేరే వాళ్ళకి అమ్మడము మనకు డబ్బులు ఇప్పించుకోవడం. ఇది ఇండియాకు ఉండే ఇంపార్టెన్సెస్. ఇంకా కూడా ఉన్నాయి మనకు. సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏమంటే మారుమూల ప్రాంతాలకు అగ్రికల్చర్ వల్ల డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ అనేది మనకు సస్టైనబిలిటీ అంటే ఏం లేదు, ఎన్విరాన్మెంట్కి ఎటువంటి నష్టం జరగకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మనం కూడా మంచి ఆరోగ్యంగా ఉంటాం. కల్చరల్ ట్రెడిషనల్ సిగ్నిఫికేషన్
అగ్రికల్చర్ అనేది ఇండియన్ కల్చర్లో ఎంతగా ఉందంటే దానికోసం పండుగలు కూడా చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ సంక్రాంతి ఉంది చూసినారా, పంట కోసి చేతికొస్తే అప్పుడు సంక్రాంతి చేసుకుంటాం. అది కూడా పండుగ అయిపోయింది. ఒక్కొక్కరు రిలీజియన్ వాళ్ళు ఒక్కో రకం పండుగలు పెట్టుకున్నారు. ఇది అగ్రికల్చర్ మీద. అగ్రికల్చర్ కూడా కల్చర్ అయిపోయింది ఇండియాలో. అంటే అదొక ఏమంటారు, పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం అయిపోయింది. అంతగా మనకు అగ్రికల్చర్ అనేది ఇమిడిపోయి ఉంది ఇండియాలో. ఇంకా మనకు తెలిసిందే, ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు రైతు వెన్నెముక భారతదేశానికి. అట్లా ఇప్పుడు అగ్రికల్చర్ రిమైన్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇండియన్ ఎకనామీ. రైతు భారతదేశానికి వెన్నెముక అయితే భారతదేశ ఆర్థిక పరిస్థితికి అగ్రికల్చర్ అంటే వ్యవసాయం వెన్నెముక. ఇది నెక్స్ట్ క్వశ్చన్. డిస్క్రైబ్ ద జియోగ్రాఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ గ్రోత్ ఆఫ్ రైస్. మనం బియ్యం ఏదైతే పండిస్తున్నామో దానికి అన్నిటికీ కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు ఎట్లా తీరుతాయి చూద్దాం. టెంపరేచర్ అంటే మనకు వేడి శాతం ఎంత ఉండాల బియ్యం పండించాలంటే సుమారుగా ఒక 20 degrees సెంటీగ్రేడ్స్ నుంచి 35 degrees సెంటీగ్రేడ్స్, అంటే సెల్సియస్ కావచ్చు సెంటీగ్రేడ్స్ కావచ్చు, మనమైతే సీతోనే డినోట్ చేస్తాం కాబట్టి రెయిన్ఫాల్ ఎంత కావాలంటే ఎక్కువ శాతం కావాలి. ఒక 100 centimeters నుంచి 200 centimeters వరకు కూడా రెయిన్ఫాల్ అవసరం. నెక్స్ట్ సాయిల్ ఎట్లుండాలంటే ఫర్టైల్ అల్యూవియల్ సాయిల్, అంటే అది మంచిగా పంట పండేకి అనుగుణంగా ఉన్నట్టు మాత్రమే మనం అప్పుడు వేయాల్సి ఉంటుంది. టోపోగ్రఫీ అంటే ఏం లేదు, దాని పక్కన ఏమంటారప్ప నదులు లేకుంటే వాటర్ ఎప్పుడు ఉండేటట్లు ఉండాల్సి ఉంటుంది. వాటర్ అవైలబిలిటీ ఎప్పుడన్నా కానీ మనకు దీనికి ఎక్కువగానే ఉండాలి. మీరు ఇవన్నీ కూడా ఓన్ సెంటెన్స్లో రాయాలని నేను తెలుగులో చెప్తా ఉన్నాను. గ్రోయింగ్ సీజన్స్ ఎప్పుడు దీన్ని పండిస్తామప్ప అంటే ఖరీఫ్ సీజన్లో, అది కూడా జూన్ నుంచి అక్టోబర్. అంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, కాలేజ్ చేరుతారు కదా, అప్పుడు పంట వేసుకున్నారంటే మాత్రం అక్టోబర్కి చేతికి వచ్చేస్తాం. ఇది అగ్రికల్చర్లోనే 3 క్వశ్చన్లు బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనుకున్నాము. నేను లైక్లు షేర్లు ఏంటి అడగను, నాకు వెళ్ళొచ్చు కానీ రాసుకోండి అంతే, నేర్చుకోండి అంతే.